శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ లలితామహా త్రిపుర సుందరియై నమః. ఈరోజు మనం శ్రీ శంకరులు రచించిన నవరత్నమాలికా స్తోత్రములోని 5, 6 శ్లోకాలను అర్థసహితంగా నేర్చుకుందాం. కుండల త్రివిధ కోణ మండల విహార షడ్దల సముల్లసత్ పుండరీకముఖభేదినీం తరుణ చండబాను తడిదుజ్వలాం మండలేందు పరివాహితామృత తరంగిణీం అరుణరూపిణీం మండలాంతమణి దీపికాం మనసి భావయామి పరదేవతాం. త్రికోణ మండలంలో విహరించటానికి 6 దళాల పద్మము యొక్క అగ్రభాగాన్ని వికసింపచేయు తల్లి అప్పుడే ఉదయించిన సూర్యునిలాగా మెరుపు తీగలాగా ప్రకాశించున్నది. చంద్రమండలంలో ప్రవహించే అమృత తరంగిణి ఎర్రని రంగుతో షట్చక్రాల మధ్యన భాసించే మణిద్వీపమందున్న పరదేవతను నేను ధ్యానిస్తున్నాను అంటున్నారు శంకరులు. వారణానవమయూరవాహముఖదాహ వారణ పయోధరాం చారణాదిసురసుందరీం చికురశేఖరీకృత పదాంబుజాం కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం వారణాంత సుఖపారణాం మనసి భావయామి పరదేవతాం. వినాయక సుబ్రహ్మణ్యుల దాహమును తీర్చు పాలిండ్లు కల మాతృమూర్తి దేవతా స్త్రీల కేశములందు అలంకారముగా ఉన్న పాద పద్మములు గల తల్లి త్రిమూర్తుల మూల ప్రకృతికి సైతం మూలాధారమైనది, ఐశ్వర్యములను అనుభవింపచేసేది అయిన పరదేవతను నా మనస్సునందు ధ్యానిస్తున్నాను అంటున్నారు శంకరులు.